దేవుడా, ఇటువంటి తండ్రిని నాకే ఎందుకిచ్చావు? ప్రతి చిన్న విషయానికి టార్చర్ పెట్టి చంపేస్తున్నాడు. ఇటువంటి తండ్రి ఏ కొడుక్కి ఉండకూడదు అంటూ తండ్రిని ద్వేషించిన కొడుక్కి ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? ఒక కొడుక్కి తను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అతని తండ్రి ఎప్పుడూ అతన్ని నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, నువ్వు వెళ్తే టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, టేబుల్ ఇల్లు నీ రూము శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు కొడుక్కి నచ్చేవి కావు. ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా వినేవాడు. కానీ ఈ రోజు అతనికి ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఉద్యోగం రాగానే వేరే చోటికి వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఇంటర్వ్యూకి బయలుదేరాడు. ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్లాడు. అంత పెద్ద బిల్డింగ్ కి సెక్యూరిటీ గార్డే లేడు. బిల్డింగ్ గేట్ యొక్క గడి వెళుతున్న వాళ్ళ చేతికి తగిలేటట్టు ఉంది. దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు. లోపల గేటుకి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకు నీళ్లు పెట్టే ట్యూబ్ ని నడిచే దారిలో పడేసి ఆ తోట పనివాడు మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళాడు. ఆ ట్యూబ్ ని చేతిలోకి తీసుకొని ఒక మొక్క యొక్క మొదళ్ల మీద నీళ్లు పడేలా పెట్టేసి లోపలికి వెళ్ళాడు. లోపల రిసెప్షన్ లో ఎవరూ లేరు. ఇంటర్వ్యూకి ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసి ఉంది. మెల్లగా మెట్లు ఎక్కుతున్నాడు. దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఎవరూ ఆఫ్ చేయలేదు. లైట్లు ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినబడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్లి లైట్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళ్ళాడు. మొదటి అంతస్తులో ఉన్న పెద్ద హాల్లో చాలా మంది కూర్చున్నారు. అంతమందిని చూసి నాకిక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ అడుగు ముందుకేశాడు. అక్కడ ఫ్లోర్ పైన ఉన్న మ్యాట్ పైన వెల్కమ్ అని తలకిందులుగా రాసి ఉంది. దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళాడు. ఆ హాల్లోని ముందు వరుసలో చాలా మంది కూర్చున్నారు. వెనుక వరుస ఖాళీగా ఉంది. కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినిపించాయి. వెంటనే ఫ్యాన్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరితో కలిసి కూర్చున్నాడు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారి నుంచి లోపలికి పంపి వేరే దారి నుండి బయటికి పంపిస్తున్నారు. దాని వల్ల లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్లి నిలబడ్డాడు. అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరిచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరుతారు అని అడిగాడు. అది కూడా ప్రశ్న. నిజంగానే ఉద్యోగంలో ఎప్పుడు చేరుతారా అని అడిగారో అర్థం కాక ఆలోచిస్తూ నిలబడ్డాడు. అప్పుడు అధికారి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడ మేము ఎవరిని ప్రశ్నలు అడగలేదు. ఇంటర్వ్యూకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడ కెమెరాలు పెట్టాం. ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ ని కానీ ట్యూబ్ లైట్స్ ని కానీ ఫ్యాన్ ని కానీ ఆఫ్ చేయలేదు. కానీ మీరు ఒక్కరే అన్నిటినీ సరిచేసుకుంటూ లోపలికి వచ్చారు. అందుకనే మిమ్మల్ని ఉద్యోగంలోనికి తీసుకుంటున్నాం అని చెప్పాడు అధికారి. మా నాన్న చెప్పే మాటలన్నీ నాకు విసుగు తెప్పించేవి. కానీ ఆ మాటలే నాకు ఈ రోజు ఉద్యోగాన్ని ఇప్పించాయి అని సంతోషపడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది. ఉద్యోగంలో చేరగానే నాన్నని కూడా నాతో పాటు తీసుకుని వచ్చేయాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. మన తల్లిదండ్రులు మనకి ఏం చెప్పినా అందులో తప్పకుండా మన అభివృద్ధి దాగి ఉందని గ్రహించండి. మీ ఇంట్లో కూడా ఇటువంటి షరతులు ఉన్నాయా? ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.